దినాన్ని ఎప్పుడు నిర్లక్ష్యం చేయదు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలంట. దాని గురించి వాక్యం ఏం చెప్తుందంటే భయంతో ఉండాలి. ఎలా ఉండాలంటే గడగడ వనకాలంట. ఎలా ఉండాలమ్మా? గడగడ వనకాలంట. మరి ఎంతమంది ఉంటున్నారు? వనకడం ఏంటి తెలుసా? కాళ్ళు ఎలా షేకు అయిపోతాయి. మన నిర్లక్ష్యం. మనం అనుకుంటాం ఏంటంటే మామూలు మందిరమే కదా అనుకుంటాం. మామూలు మందిరం కాదండి. మామూలు మందిరం కాదు. దేవుడు ప్రణాళికలో ప్రతిష్టత కలిగిన మందిరం. ఇక్కడ మామూలు మాటలు రావు. దేవుడు జీవము కలిగిన దేవుడి యొక్క మాటలే మనకి ఇక్కడ వినబడుతూ ఉంటాయి, కనబడుతూ ఉంటాయి. అమ్మా దయచేసి అర్థం చేసుకోండి బిడ్డ. ఎప్పుడు సన్నిధిలో మందిరంలో నిర్లక్ష్యంగా ఎక్కడ ఉండదు. మీరు ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రాంతంలో ఉన్నా కానీ నిర్లక్ష్యంగా ఉండదు. భయంతో ఉండాలి బిడ్డ. హల్లెలూయా. భయంతో ఉండాలి. శ్రద్ధగా వినాలి బిడ్డ. దాంట్లో సారాన్ని గ్రహించాలి. నువ్వు అనుకున్నాం కదా, మాటలో ఉన్న భావాన్ని కనుక నువ్వు గ్రహించకపోతే ఎంత ఉన్నా నీకు లాభం. నువ్వు ఎంత ఆహారం తింటే లాభం? కంచనండి అన్నం పెట్టి తింటే లాభం? నీకు కావాల్సిన పోషకాలు లేకపోతే. హల్లెలూయా. నీకు అర్థమవుతుంది బిడ్డ. కనుక సారాన్ని గ్రహించాలి. దేవుడి మాటల భావాన్ని గ్రహించాలి. దేవుడి యొక్క ఉద్దేశాన్ని మనం గ్రహించాలి. అప్పుడు నీ జీవితంలో నువ్వు బ్రతకగలుగుతావు. ఎలా బ్రతకగలుగుతావో తెలుసుకోగలుగుతావు. మంచిగా బ్రతకగలుగుతావు. దేవుడిని బట్టి సంతోషించగలుగుతావు. దేవుడి కార్యాలను చూసి ఆనందించగలుగుతావు. హల్లెలూయా. కనుక నిర్లక్ష్యంగా అస్సలు ఉండదు. పిల్లలు మాట్లాడినా కానీ వాళ్ళు మాట్లాడుకుని పక్కన కూర్చోబెట్టుకోవాలి. ఏదైనా శబ్దం చేస్తే బయట మాట్లాడుకోవాలి, కూర్చోబెట్టుకోవాలి. పక్క వాళ్ళు అస్సలు మాట్లాడదు. వాక్యం విన్నప్పుడు దేవుడు సన్నాడు ఏదైనా మాట్లాడుకున్నాడు. వాక్యం అయిపోయిన తర్వాత, కూడికి అయిన తర్వాత, భోజనాలు చేస్తున్నప్పుడు మాట్లాడుకోవచ్చు. లేదా భోజనాలు చేసిన తర్వాత గంట సేపు కూర్చొని మంచి చెడ్డలా మాట్లాడదు. అంతేగాని ఇప్పుడే సమయం అన్నట్టుగా పక్కని కేకేసి వాళ్ళతో మాట్లాడే విధంగా మనం ఉండకూడదు. గట్టిగా చేతి పైకి గట్టిగా చెప్పకూడదు సార్. దేవుడు దీవించును కాక. పరిశుద్ధ గ్రంథం ఎంతమంది పరిశుద్ధ గ్రంథాలు చేతి పైకి ఎత్తండి. పరిశుద్ధ గ్రంథం ఉన్నాడు అంటే బైబిల్ ఉన్నాడు. ప్రతి ఒక్కరు వాక్యం చెప్తున్నప్పుడు తీసి చూడాలి. తీసి ఏం చేయాలమ్మా? చూడాలి. నీకు ఇంట్రెస్ట్ ఉంటే రాసుకో. అక్కడ అది మంచిదని నీకు అనిపిస్తే రాసుకో. లేదా అక్కడ బైబిల్ అనేది మార్క్ చేసుకో. నీకు మంచిది అనిపిస్తే. మనం అనుకోవచ్చేమో మన వల్ల కాదు. ఈ దేవుడి మాటలు ఎన్నిసార్లు చదివినా నీ జ్ఞాపకంలో ఉండదు జీవితం సార్. హల్లెలూయా. సాతానుడు అట్లా ప్రయత్నం చేస్తాడు, దొంగిలిస్తూ ఉంటాడు. కనుక దేవుడి మాటలు అందుకే దేవుడు ఏమన్నాడంటే నీ జీవితకాలం అంతా వాక్యాన్ని ధ్యానిస్తూనే ఉండాలి. నీ జీవితకాలం అంతా వెళ్ళాలి. వెళ్ళను నా వెళ్ళి బిడ్డ పిల్లలు వెళ్ళడం సండే స్కూల్ వెళ్తాను కూర్చోబెట్టు. ఏం కాదు వెళ్ళను. హల్లెలూయా. దేవుడు మహిమ కలుగును గాక. అందుకే దేవుడు ఏం చెప్పాడంటే అమ్మా పిల్లలు వెళ్తారమ్మా అందరూ ఒకసారి ఆయన చూడండి. చేతుల పైకి ఎత్తుకొస్తారు. గట్టిగా చెప్పండి. దేవుడు మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే దేవుడు ఏం చెప్పాడంటే దివారాత్రములో నీ జీవితకాలం అంతా వాక్యాన్ని ధ్యానించాలి. అంటే అర్థం చేసుకోండి. వాక్యంలో ధ్యానించడంలో ఉన్న ప్రశస్తతను, గొప్పతనాన్ని మీరు గమనించాలి. అక్కడ ఎందుకు ధ్యానించమన్నాడు, ఎందుకు చదవమన్నాడు, ఎందుకు వినమన్నాడు అంటే దాంట్లో ఏదో ఉంది. నీకు ఉపయోగపడేది ఏదో ఉంది. నీకు ఉపయోగపడేది ఉంది కనుక నేను దాన్ని ఆ విధంగా చేయమన్నాడు ఆయన. హల్లెలూయా. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చేస్తాడు? మన రోగాన్ని బట్టి, శరీర బాధను బట్టి గోళీలు ఇస్తాడు కూడా. గోళీలు ఇస్తాడు. గోళీలు ఇచ్చి ఏం చేయమంటాడు? అమ్మ ఇది 2 కోట్లు వాడి, 3 కోట్లు వాడి, 1 కోటి వాడు అంటాడు. మనం ఏం చేస్తాం? వాడతాం. ఎందుకు? దాంట్లో ఏదో ఉంది. మన శరీరంలో బలను తొలగించే మందు దాంట్లో ఉంది కనుక ఖచ్చితంగా 2 కోట్లు వాడతాం, 3 కోట్లు వాడతాం, 1 కోటి వాడతాం. ఖచ్చితంగా టంచంగా వాడతాం. దేవుడు మహిమ కలుగును గాక. కనుక వాక్యంలో నీకు ఏదో ఉంది, నీ పనికి వచ్చేది ఉంది దాంట్లో. ఈ మందుల వల్ల కలిగే లాభం కంటే వాక్యం వల్ల కలిగే లాభం నీకు ఎంతో. హల్లెలూయా. నీకు మేలు చేసి ఆయన దేవుని మాటలను శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా వింటే నీవుగా ఎలా బతకాలో అన్న దాన్ని ఎరిగి ఉండి బతకగలుగుతాం. దేవుడు మహిమ కలుగును గాక. కనుక ఈ దినాలలో మన జీవితాలలో ఏమైపోయిందంటే అమ్మా మనకు సమాధానం లేని పరిస్థితుల్లో మనుషులు వచ్చేసారు. ఈ రోజులు ఎలా ఉన్నాయమ్మా? సమాధానం లేని పరిస్థితులు మనుషుల్లో లేవు. నెమ్మది లేదు ఎవరికి. ఏదో ఒక ఆలోచన, ఏదో మనస్సు మనిషిని బలహీనపరిచేస్తాయి.
ఆ యొక్క బలహీనతను బట్టి, ఆ యొక్క ఆలోచన బట్టి, ఆ యొక్క మనిషి యొక్క ఆ యొక్క మాటలను బట్టి మనం ఏమైపోతారని మనుషులు కృంగిపోతారు. కనుక దేవుడు అంటున్నాడు, నువ్వు జాగ్రత్తగా విశ్వాస జీవితంలో నా యొక్క మాటలు నువ్వు జీవించినట్లయితే నువ్వు బలవంతులుగా జీవించగలుగుతావు అన్నాడు దేవుడు. ఎంతమంది బలవంతులుగా ఉండాలనుకుంటున్నారు? నేనైతే ఉండాలనుకుంటున్నా. మనం బలవంతులుగా ఉండాలంటే దేవుడి మాట మనలో ఉండాలి. పరిశుద్ధ గ్రంథం నుంచి యోహాను సువార్త 14:27 మాట చూసుకుందాం. చూడండి, దేవుడు గడిచిన కాలం ముందు ఈ మాటను మనకి గుర్తు చేయడం జరిగింది. 14:27 చూడండి. మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించలేదు. మీ హృదయములను కలవరపడనీయకుడి, విరవనీయకుడి. ఆమేన్. దేవుడి మాటలు దీవించును గాక. దేవుడు అంటున్నాడు, ఈ రోజు మనం గుర్తు చేస్తున్న మాట ఏంటంటే, మీ హృదయాలని కలవరపాటు గురి కావద్దు. ఈ హృదయాలు ఏం కాకూడదమ్మా? కలవరము కలగకూడదు. మీ హృదయాలలో కలవరం అంటే ఏంటి? రెండు విషయాలు మనం దేవుడు ఇచ్చేస్తున్నాడు. కలవరం కలగకూడదు, కలవరపాటు కలగకూడదు, అలాగే మీరు వెరవనివ్వకూడదు మీ హృదయాలను. ఎందుకంటే హృదయం చాలా విలువైన మనిషి జీవితంలో. హృదయమే మనిషిని నడిపించేది. ఏమనిపిస్తుంది? నీ హృదయమే నిన్ను జీవితం చేస్తుంది. మంచి మార్గంలో నడిపించేది నీ హృదయమే, చెడు మార్గంలో నడిపించేది కూడా నీ హృదయమే, మనుషులు కాదు. మనం మోసపోతాం అన్నాడు చెప్పాడు అన్నంటే వాడు చెప్తాడు అంతే, నడిపించడు. నడిచేది ఎవరో? నువ్వే. ఎలా నడిచావు? దేని బట్టి నడిచావు? నీ హృదయం. నీ హృదయం ప్రేరేపించిన దాన్ని బట్టి, నీ హృదయంలోని కలిగిన ఆలోచన బట్టి నువ్వు ఏం చేస్తావు? మాట్లాడతావు, నడుస్తావు, వెళ్తావు, తింటావు, ఏదైనా చేస్తావు. హల్లెలూయా. కనుక నీ హృదయాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని దేవుడు చెబుతున్నాడు. నీవు కలవరపాటు కలగజేసేది కూడా నీ హృదయమే. కనుక నీ హృదయం జాగ్రత్త అన్నాడు. నిన్ను భయపెట్టేది, నిన్ను వెనకడిగేయించేది, నిన్ను బలహీనపరిచేది, నిన్ను త్రోవ తప్పించేది కూడా నీ హృదయమే. కనుక నీ హృదయం జాగ్రత్త అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఏం చూసుకోమన్నాడు దేవుడు? హృదయాన్ని జాగ్రత్తగా చూసుకోమంటున్నాడు దేవుడు. దేవుడు మహిమ కలుగును గాక. దేవుడు మహిమ కలుగును గాక. అర్థం చేసుకోండి, చాలా మంది ఏం చేస్తారంటే తిండిని బట్టి ఏదో అపవిత్రత వస్తుంది అనుకుంటారు. తిండిని బట్టి నీకు అపవిత్రత పాపం రాదు. ఏదైనా తిని ఇష్టం. హల్లెలూయా. నువ్వు ఏదన్నా తినో, దేవుడి నామములో ప్రార్థన చేస్తూ ఏదైనా తినొచ్చు. నీ ఇష్టం ఏదైనా తిను. తిండిని బట్టి ఏ మనిషికి పాపం రాదు, అపవిత్రత రాదు. దేని బట్టి పాపం వస్తుంది, అపవిత్రత వస్తుంది మనిషికి అంటే హృదయంలోంచి నోటి వెంట బయటకు వచ్చే మాటను బట్టి, హృదయంలో ఆలోచించుకుని నడిచే నడకను బట్టి మనిషికి పాపం వస్తుంది. హల్లెలూయా. దేవుడి మాట అర్థమవుతాయి బిడ్డ? ఏమైనా అర్థం కానిగా ఉన్నాయా? అర్థం అవుతాయా? చాలా స్పష్టంగా అర్థమవుతాయి. మళ్ళీ చెప్పండి. అరటి పండు ఇచ్చినట్టుగా ఉందా, ఒలిసి ఇచ్చినట్టుగా ఉందా? చెప్పాలి. ఒలిసి ఇచ్చినట్టుగా ఉండాలి చెప్పండి సార్. అర్థం చేసుకుంటున్నాం. చాలా మంది ఏం చేస్తారంటే ఒలిసి ఇచ్చినా తినమని చెప్పినా కానీ అరటిపండు ఒలవ పండు ఇచ్చినట్టు ఫీల్ అవుతారు. అమ్మ నాకేం తెలియదు అన్నట్టు. అలా ఉంటే ఎవరికి కష్టం? హల్లెలూయా. అర్థం చేసుకోవాలి. అదే దేవుడు చెబుతున్నాడు. ఈ రోజు దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, కీర్తనలో చెప్పబడ్డాను పెట్టుకుని క్లుప్తంగా టచ్ చేద్దాం. మనం పరవాసులం. మనం ఎవరు? పరవాసులం. చెప్పండి. నేను అందరూ చెప్పండి. నేను నోరు అందరూ చెప్పండి. నేను పరవాసిని. ఆమేన్. అంటే ఇక్కడ మనిషి నువ్వు కాదు. మళ్ళీ నువ్వు వెళ్ళాలి తిరిగి నీ స్థానానికి. హల్లెలూయా. నువ్వు వెళ్ళాలంటే ఏం చేయాలి? వెళ్ళాల్సిన రీతిలో నువ్వు తిరిగి అక్కడ వెళ్ళి ఆనందించాలంటే ఏం చేయాలి? హృదయం కలవరపాటు గురి కావాలి. హల్లెలూయా. చాలా మంది కలవరపాటు మనల్ని కలవరాన్ని గురి చేస్తారు. మనిషి యొక్క మాట నేను కలవరపాటు గురి చేస్తుంది. మనుషుల మాటలు ఏం చేస్తాయి? మనల్ని కలగజేస్తాయి, భయం కలగజేస్తాయి, ఆందోళన కలగజేస్తాయి, సమాధానం నెమ్మది లేకుండా చేస్తాయి. మాట నిన్ను బాధ పెట్టేస్తుంది. పనికి మాలిన వారు ఉంటారు కొంతమంది. ఎవరన్నా చెప్పండి. పనికి మాలిన వారు అనండి. అనండి. ఏం కాదు, ఉంటారు. అలాంటి ఉంటారు పనికి మాలిన వారు. నోరు అందరూ చెప్పాలి. అలాంటి కొందరు ఉంటారు కదా. ఆ పనికి మాలంటే పని లేని వాడు మాట్లాడు. ఎప్పుడు ఎదురు రాయి
ఏం చేస్తాడు? రాయేక పూలేడు తెలియదు వాడికి. వాడికి పూలేటో తెలియదు, రాయేకి వాడు చెప్పారు. అలాంటి వాళ్ళు ఉంటారు నీ జీవితంలో తగులుతారు. నీ జీవితంలో కాదు, మనిషి అన్న ప్రతి ఒక్కరి జీవితంలో అలాంటి ఎవరు తగులుతాడు. మనిషి అన్న ప్రతి ఒక్కరి జీవితంలో అలాంటి ఎవడో కూడా మన జీవితంలో తగులుతాడు. ఏదో కారణాన్ని బట్టి మన మీద రాయాడతాడు. వాడు రాయేసాడని చెప్పేసి నువ్వు కలవరానికి ఉదయం చోటు ఇవ్వక బిడ్డ అంటున్నాడు దేవుడు. కలవరం అనేది నీలో కలిగితే కనుక ఎన్నో నష్టపోతాను. హల్లెలూయా. కొంతమంది నాకు తెలుసు, నేను చాలా మందిని గమనిస్తాను, కొంతమంది నా అనుభవాల్లో కొంతమంది తెలుసు. వారికి ఏం పని ఉండదు, మాట ద్వారా ఎదుటి వ్యక్తిని బలహీనపరిచేస్తారు. ఏం చేస్తారు? మాట ద్వారా ఎదుటి వ్యక్తిని బలహీనపరిచేస్తారు. మాట ద్వారానే. హల్లెలూయా. ఒకడు బాగున్నాడంటే నచ్చదు, ఒకడు బాగున్నాడంటే వీడికి నచ్చదు, ఒకడు ఏదైనా సంపాదించుకున్నాడంటే వీడికి నచ్చదు. హల్లెలూయా. ఒకడు సంతోషంగా ఉన్న వీడికి నచ్చదు. అలాంటి ఉంటారు. ఉంటారా ఉండరా? చెప్పాలి. ఉంటారు అని చెప్పండి. మీకు కూడా అనుభవం చాలా ఉంటున్నాయి. దేవుడు మనం దీవించుగా. హల్లెలూయా. ఉంటారు. కనుక ఎవడో ఏదో చెప్పాడని చెప్పేసి ఆ యొక్క మాటలు హృదయంలో ఉంచుకుని ఎదుటి వ్యక్తి మీద అనుమానం కలగజేసే వ్యక్తి ఏమాత్రం ఉన్నదే. పనికి మాలిన వారు పనికి మాలిన మాటలు ఏదో చెప్పినప్పుడు నువ్వు వినకూడదు. ఏం చేయకూడదు? వినకూడదు. అసలు చెవి ఎక్కకూడదు. ఎవడన్నప్పుడు సపోజ్ నేను వచ్చి ఇప్పుడు వ్యక్తి గురించి ఎవరికైనా ఒక వ్యక్తి చెప్పాను అనుకోండి, సపోజ్ ఆ వ్యక్తి వినొచ్చా? వినకూడదు. వెంటనే నీ తప్పు ముద్ర. ఆ వ్యక్తి అలాగే పనికి మాలింది, అది పనికి మాలినోడే. అలాంటోడు అలాంటి ఆమె ఏదో మాట చెప్పిందని చెప్పి నీకు నువ్వు ఆ మాటను ఉదయంలో పెట్టుకుని నువ్వు అలా వెళ్ళావు అనుకో, ఏమవుతుంది? అది అంటే పోతుంది. విన్న నీవేమవుతుంది? నీకు సమాధానం నెమ్మది ఉండదు. అవసరం సంగతి దేవుడు. హల్లెలూయా. కనుక ఒక వ్యక్తి గురించి ఎవరైనా మీరు చెడ్డగా చెప్పినప్పుడు ఆ మాటలను బట్టి ఆ వ్యక్తిని మీరు చెడ్డగా చూసే స్వభావాలు ఏమాత్రం నీళ్ళేమో ఉన్నదే ఉండకూడదు. దేవుడు మేము కలుగుగాక. కలవరపాటు, వాడు నిందించడానికి కలవరం గురి కాకండి, వాడు నిందలేయడానికి కలవరం గురి కాకండి, వాడు అబాటాలు వేసాడని కలవరం గురి కాకండి. దేవుడు అంటున్నాడు అలాంటి వారి గురించి దేవుడు చాలా స్పష్టంగా చెబుతున్నాడు. బిడ్డ, నిన్ను కలవరపాటు గురి చేసినోడు వాడు ప్రాణాన్ని తీసుకుంటున్నాడు. హల్లెలూయా. దేవుడి మహిమ కలుగును గాక. గలతీ రాసిన పత్రికలో 5వ అధ్యాయం చూడండి, 10-12 చూడండి. నిన్ను కలవరపాటు గురి చేసేవాడు ఎవడైనా కానీ, నిన్ను బాధ పెట్టేవాడు ఎవడైనా కానీ, నిన్ను అనరాని మాట్లాడుతూ నిందల మోపుతున్న వాడు ఎవడైనా కానీ, స్త్రీయే కానీ పురుషుడే కానీ, దేవుడి దృష్టిలో అనవసరంగా ఒక వ్యక్తిని నిందిస్తే, అనవసరంగా ఒక వ్యక్తిని అనుమానిస్తే, అనవసరంగా ఒక వ్యక్తి మీద నేరాన్ని నిందలను మోపితే కనుక ఆ వ్యక్తి జీవితంలో జరగబోయేది ఇదే. ఏంటది? 5వ అధ్యాయం 10-11 గలతీ రాసిన 5:10 మీరెంత మాత్రమును వేరుగా ఆలోచింపరని ప్రభువునందు మిమ్మును గూర్చి నేను రూఢిగా నమ్ముకొనుచున్నాను. మిమ్మును కలవరపెట్టుచున్నవాడు ఎవడైనను, ఏ మనిషి అయినను వాడు తగిన శిక్ష భరిస్తాడు. గుర్తుపెట్టుకో, ఇది దేవుడు రాసిపెట్టుకో. నువ్వు కనుక ఎవరినన్నా కలవరపాటు గురి చేసే విధంగా ప్రవర్తిస్తే కనుక నీకు శిక్ష వస్తుందంటే. ఎవరైనా కానీ కలవరపాటు గురి చేసే విధంగా ప్రవర్తిస్తే, నిందేస్తే కనుక, అవమానిస్తే కనుక ఆ వ్యక్తికి ఏమొస్తుందమ్మా? శిక్ష ఖచ్చితంగా వస్తుంది. కనుక మనం జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని మనం బట్టి, మన మాటను బట్టి, మన ప్రవర్తన బట్టి ఒకరు కలవరపాటు గురి కారే గుర్తుపెట్టుకో. నీ ద్వారా ఎవరు కలవరపాటు గురి కాకూడదు. అంటే ఎవరు కలవరపడకూడదు, ఆందోళన పడకూడదు, సమాధానం పోగొట్టుకోకూడదు. నీ ద్వారా ఎవరు అలాంటి పనులు కాకూడదు. అలా చేసేవరకు నీకు శిక్ష వస్తుంది అన్నది దేవుడు. 12వ వచనం చదవండి. చూసారా? ఎవడైనా మిమ్మల్ని కలవర పెట్టేవాడు, మాట ద్వారా కలవర పెడుతున్నవాడు, ప్రవర్తన ద్వారా కలవర పెడుతున్నవాడు, నీకు నిందేసి నిన్ను కలవర పెడుతున్నవాడు, నిన్ను అవమానిస్తూ కలవర పెడుతున్నవాడు గురించి దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏమన్నాడు? వాడే నశించబోతున్నాడు.
దేవుడి మహిమ కలుగును గాక. మనలని పరిచర్యని సంఘమును పరిశుద్ధులను కలవర పెడుతున్న వారికి ఈ వాగ్దానం వారిలో నెరవేర్చబడును గాక. గుర్తుపెట్టుకోండి, భయపడదు. కానీ మీ వలన మీ ద్వారా ఎవరు కలవరపాటు గురి గుర్తుపెట్టు, ఎవరు బాధ కలగకూడదు. కొంతమంది నోరు ఉందని చెప్పేసి ఎవడో వెనకడికి అన్నట్టు దున్నపోతు ఇరిగిన దోణ కట్టిరంటే అది పోతుంది ఆడదన్నాడంట. ఎవరడంట దున్నపోతు ఇరిగిందని ఎవడన్నాడు దూరం నుంచి. వీడు ఎవరడంట మళ్ళీ దాన్ని మళ్ళీ ఎదుర్కొచ్చినా అదే కదా అడగొచ్చా? వాడు చెప్పేటోడికే బుద్ధి లేదు. వీడు మళ్ళీ ఆ విధంగా మాట్లాడచ్చా? అవతలోడు ఏదో మాట్లాడాడంటే మళ్ళీ దాన్ని రెండేసి మాట్లాడొచ్చా? నువ్వు సిగ్గుందా నీకు? బుద్ధి ఉందా నీకు? గంటదారా పెట్టేపోను అన్నా ఎవరాలి చెప్పండి, ఎవరాలి? ఇలాగేం కాదు, అయ్యారని చెప్పండి. దేవుడి మహిమ కలుగునా గాక. దేవుడు అన్నాడు సిగ్గులేని జనులారా అన్నాడు. నేనంటే కాదు, దేవుడు ఏమన్నాడు? సిగ్గులేని జనులారా అన్నాడు. ఈ మాట అంటే ఒకటి పౌరుషం వచ్చింది. దేవుడు మనం దీవించును గాక. అర్థమైందా బిడ్డ? మనం దేవుడి దృష్టి ఎలా ఉండాలో అలా ఉండాలి. కానీ నువ్వు మనుషులు బట్టి జీవిస్తూ నేను దేవుడు ఉన్నాననుకుంటే ఎట్లా? నాకు గడిచిన దినమందు దేవుడు ఒక విషయం నాతో మాట్లాడు. ఈ రోజు ఏమైపోతుందంటే ఇప్పుడు ఆ రోజుల్లో ఉన్నాయి, ఈ రోజు కూడా ఉన్నాయి పరిస్థితులు. ఆ రోజులు ఏమన్నారంటే వీళ్ళు మేము అందరం ఎవరి పిల్లలు అన్నారంటే వీళ్ళు అబ్రహాం సంతానం అన్నారంట. ఈ రోజు అందరూ ఏమన్నారు విశ్వాసులు? మీ పలానా అయ్యగారు సంతానం ఏమంటారు? మీ అయ్యగారు మీ పలానా అయ్యగారి పిల్లలు. అయ్యగారిని కన్నాడా? చెప్పాలి. అయ్యగారిని కన్నాడా దేవుడు కన్నాడా? చెప్పండి, దేవుడు కన్నా మళ్ళీ చెప్పండి. ఈ పరిస్థితి వచ్చేసారు. దేవుడు మహిమ కలుగును గాక. దేవుడు నిన్ను నన్ను కన్నాడు. ఇంటికి యజమాని కూడా ఉంటాడు. ప్రతి ఒక్కటి యజమానుకో ఈడు సంత చేసి ఆడు సంత చేసి ఆడు ఉప్పేసి ఈడు ఉప్పేసి ఆడు ఉండేసి ఈడు మీద సంసారం ఉంటుందా? హల్లెలూయా. అదే కదా. కనుక దేవుడు ఏర్పాటు క్రమంలో ప్రణాళికలో కొనసాగడానికి ఒక సంఘంగా ఒక సహవాసంగా ఉండడానికి దేవుడు నాయకుడిని ఒక లీడర్ని నడిపించే వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసి అన్నది మాత్రం గొప్పడే కాదు. అంటే ఒక నియమములో ఒక క్రమంలో ఒక పద్ధతులు నడిపించిన ఒక మనిషి కావాలి. అన్ని లక్షల మంది ఇశ్రాయేలు ఉన్నారు. ఎవరికాడు లీడర్ అనుకున్నాడు కోరాహవని అవుతుంది. హల్లెలూయా. అదే కదా. నాయకుడిని గౌరవించాలి. ఆలోచనకర్త నాయకుడిని గౌరవించాలి. అంతేగాని నాయకుడిని దేవుడు చేయకూడదు. నాయకుడు దేవుడా? చెప్పాలి. నాయకుడు దేవుడయ్యా మా దృష్టిలో మా దేవుడు అన్నారని చెప్పండి. ఆ పాపం మీరు తెచ్చుకోకుండా ఆ పాపం అయ్యగారికి పెట్టకండి. అయ్యగారు ఇప్పుడు దేవుడు కాదు కదా. చెప్పిన మాట అంటే సంతోషం. అంటే మంచి నాయకుడు మాట మనం ఏం చేయాలి? విన్నా దేవుడు మహిమ కలుగును గాక. అలా చెప్పేసి అయ్యగారులే నాయకులేడు అని చెప్పేసి ఇష్టాంతం కరెక్ట్ వాళ్ళు ఇదో బాధ వాళ్ళు అసలు చెప్తా బాధ చెప్పకపోతే బాధ. దేవుడు మమ్మల్ని దీవించును గాక. దేవుడు మహిమ కలుగును గాక. హల్లెలూయా. అర్థం చేసుకోండి బిడ్డ. కనుక మిమ్మల్ని ఎవరైతే కలవరపడి గురి చేస్తున్నారో దేవుడు అంటున్నాడు, ఇది వారు చెప్తున్నాడు, వారు శిక్ష వారి మీద రాబోతుంది. కనుక మనం ఏం చేయకూడదంటే మనము ఎవరికి కలవరపాటు కలగజేసే పనులు మన జీవితంలో మనం గుర్తుపెట్టుకోండి. చేయకూడదు. ఒకరు బాధించకండి, ఒకరిని ఇబ్బంది పెట్టకండి, ఒకరిని అవమానించకండి. నీ వల్ల ఒకరు కృంగే పరిస్థితులు రాకూడదు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మన పరదేశులుగా ఉన్నాం, యాత్రికులుగా ఉన్నాం. మన తిరిగి మన స్థానాన్ని మనం వెళ్ళాలి. కనుక మన ఐడెంటిటీని, మన గుర్తింపును, మన విశ్వాసాన్ని, మన పరిశుద్ధతను మనం కాపాడుకునే వారిగా ఉండాలి. ఏదో జీవిస్తున్నామంటే అలా జీవించొద్దు, ఏదో బ్రతుకుతున్నామంటే అలా బతకడం కాదు. మనం బ్రతుకుతున్నామంటే ఒక కారణంతో బ్రతకాలి. హల్లెలూయా. చాలా మంది అంటారు ఏదో అయిపోయిందయ్యా, ఏముందా నడుస్తుంది అట్లా బండి అంటారు. బండి అట్లా నడవకూడదు. నీ కంట్రోల్లో బండి నడవాలి. ఏం చేయాలి? రాజశేఖర్, నీ కంట్రోల్లో ఇది అయిపోయింది బ్యాటరీ. దేవుడు మమ్మల్ని దీవించింది కాక కదా. అక్కడ అయిపోయింది లేదు, అక్కడ అయిపోయింది. దేవుడు మమ్మల్ని వాళ్ళ గడిగలు చెప్పండి. హల్లెలూయా. దేవుడు మహిమ కలుగును గాక. పర్లేదమ్మా, నా స్వరం పెద్దగా అందరికి వినపడుతుంది కదా. దేవుడు మమ్మల్ని దీవించింది. దేవుడు కృపలో స్వరం పెద్దగా ఇచ్చాడు నాకు. హల్లెలూయా. దేవుడు మహిమ కలుగును గాక. అర్థం చేసుకోండి దయచేసి. కనుక ఈ విషయాలు గమనించాలి. నువ్వు కలవరపాటు గురి కావద్దు. పరిస్థితులను బట్టి, మనుషుల యొక్క మాటలను బట్టి నువ్వు కలవరపాటు గురి కావద్దు. కలవరపాటు ఏం చేస్తుందంటే మనిషిని వెనకడుగు వేసే విధంగా చేసేస్తారు. ఏం చేస్తుంది?
ఈ కలవరం ఏం చేస్తుందంటే, ఈ ఆందోళన ఏం చేస్తుందంటే, ఈ భయం ఏం చేస్తుందంటే, ఈ మాట నేను ఏం చేస్తుందంటే వెనకడుగు వేసే విధంగా చేసేస్తారు, ఆగిపోయే విధంగా చేసేస్తారు బిడ్డ. ముందుకు కొనసాగకుండా నేను ఆపేస్తాను. కనుక దేవుడు చెబుతున్న మాట దయచేసి ఈ విషయాన్ని మీరు గమనించండి బిడ్డ. కనుక గలతీ రాసిన పత్రికలో మొదటి అధ్యాయం వచ్చింది చూడండి. గలతీ రాసిన పత్రికలో అది మరియొక సువార్త కాదు ఆ, గాని క్రీస్తు సువార్తను చిరపగోరి మిమ్మును కలవరపరచు వారు కొందరున్నారు. హల్లెలూయా. చూసారా, మిమ్మల్ని కలవరపాటుకు గురి చేసి ఏం చేస్తారంటే దేవుని యొక్క సువార్తను కూడా నీలోకి లేకుండా చేసేస్తారంట. దేవుని యొక్క మాటలు చెరిపేస్తారు నీ నుంచి. మన ఏదో ఎరేజర్ చేస్తారు కదా, ఎరేజర్ ఏం చేస్తుంది, మాటలు చూపేసినట్టుగా ఏం చేస్తారండి, కలవరం ఏం చేస్తుందంట, దేవుడి యొక్క చిత్తాన్ని నీలో లేకుండా చేసేస్తారంట. క్రీస్తు సువార్తను అంటే క్రీస్తు యొక్క ఉద్దేశాలను, క్రీస్తు యొక్క మాటలను, క్రీస్తు యొక్క ప్రణాళికను, క్రీస్తు యొక్క నడిపింపు నీలో లేకుండా కలవరపాటు ఏం చేస్తున్నాడు, దాన్ని కారణం అవుతున్నాడు బిడ్డ. హల్లెలూయా. దేవుడు మహిమ కలుగును గాక. ఇప్పుడు కదా ఈ వాక్యాన్ని నేను ధ్యానిస్తున్నప్పుడు దేవుడు నాకు ఒక వ్యక్తిని గుర్చాడు. మీ అందరికీ అదే గుర్తు చేస్తుండొచ్చు. కానీ ఏంటంట, గొలియాత్ అనేవాడు వచ్చాడు. తెక్క గొలియాత్ అనే వ్యక్తి వచ్చాడంట ఇశ్రాయేల్ దగ్గరికి. వచ్చేవాడంట, ఎవడన్నారంటరా చూసుకుందాం. ఎవడన్నారండి చూసుకుందాం. నా ప్రజలు నీ ప్రజలు ఏంది, రా నేను ఒక్కడన్నా వస్తా, నీ పక్కన ఎవడ పంపుకో కొట్టుకుందాం అన్నాడంట. హల్లెలూయా. ఇశ్రాయేలు అంటే ఎవరు, దేవుని ప్రజలు. ఇశ్రాయేల్ మధ్య ఎవరు నివసిస్తారు, దేవుడు ఉంటాడు. ఇశ్రాయేల్ పక్షంగా ఎవరు యుద్ధం చేస్తాడు, దేవుడు యుద్ధం చేస్తాడు. కానీ వాడు వచ్చా మాట పడగా అనగానే వీళ్ళు కలవరపాటు గురైపోయి ఒక్కొక్కరు బెంబేలెత్తిపోయారంట. ఏమైపోయారు, భయపడిపోయారంట. మన మధ్యన దేవుడు ఉన్నాడు, మనతో దేవుడు ఉన్నాడు సంగతి మర్చిపోయారు. ఒక మనిషిని చూసి ఎందుకు మర్చిపోయారు, ఆడు ఎలా ఉన్నాడు, ఆ మనిషి ఎలా ఉన్నాడు, 10 అడుగులు ఉన్నాడు. ఇప్పుడు నేను ఆడ పక్కన ఉంటే ఎలా ఉంటుంది, నా పక్కన రాజు ఉంటే ఎలా ఉంటుంది. అదే మనిషిని చూసి ఏమైపోయింది, దేవుడు ఉన్నాడో సంగతి మర్చిపోయారు వీళ్ళు. దేవుడు మనకు చేసిన పనులన్నీ మర్చిపోయారు. దేవుడు ఇశ్రాయేల్ పక్షంగా చేసిన గొప్ప ఘనమైన కార్యాలు కూడా మర్చిపోయారు. ఎందుకు, ఆ మనిషిని చూసి. ఈరోజు మన పరిస్థితి కూడా అలా ఉన్నాయి. కొంతమంది కలవరం, ఆయన చూసి కలవరం. అబ్బా అంత హైట్ ఉన్న వ్యక్తితో ఎలా కొట్టగలుగుతావాడిని, వాడు కడుపు దగ్గర కూడా రాలేమే, నడుము దగ్గర కూడా రాలేమే. వాడి కత్తి ఎలా ఉందంట, వాడి చేతిలో ఆయుధం ఎలా ఉందంట, నేత కానీ ఈటే దూరం ఎంత అంటే అంతే 20 ఫీట్లు ఉంటుందేమో. అది ఎంత ఉందమ్మా, 20 ఫీట్ల ఆయుధం అనుకుందాం, ఒక మాట అనుకుందాం. మళ్ళీ పొద్దున్న 20 ఫీట్ల లాజిక్లు మాట్లాడకండి. అంత పొడవైన ఆయుధం ఉందంట. ఏముందమ్మా, అంత పెద్ద ఆయుధం ఉందంట దగ్గర. ఇప్పుడు ఆ 20 ఫీట్లు అంటే అక్కడ ఉండగానే దగ్గర ఆయుధం పొడిచేద్దాండి. నువ్వేమో దగ్గరికి వెళ్ళగలుగుతావా? ఆడ ఆయుధం చూస్తేనే భయం వచ్చింది, ఆ మనిషిని చూస్తేనే భయం. కలవరం. ఒక్కడు వెళ్ళాడంట కొట్లాడదానికి, ఒక్కడు నిలబడలేకపోయాడంట ఎదుట. హల్లెలూయా. ఒక్కడు వెళ్ళలేకపోయాడంట. ఈ కలవరం ఏమైపోయింది చేస్తారు, ఈ కలవరం ఏం చేస్తుందో తెలుసమ్మా, ఈ ప్రజలను ఏం చేసింది తెలుసా, చేతగాని వాళ్ళుగా. నువ్వు కలవర పడితే నువ్వు చేతగాని వాడిగా మారిపోతావు. హల్లెలూయా. నువ్వు కలవర పడితే చేతగాని వాడిగా మారిపోతావు. సాతాను గాడి ఉద్దేశం అదే. నిన్ను ఏమీ చేయలేని వాడిగా, ఎందుకు పనికిరాని వాడిగా, నిస్సహాయంతో నిస్పృహతో కృంగుదల కలగజేసి నిన్ను నాశనం చేయలేని వాడు నీలో కలవరం అనే విత్తనాన్ని నాటుతాడు. కలవరపడదు, నువ్వు భయపడదు. గదలేదు కదా, ఎవడైతే నిన్ను కలవరపడి గురి చేస్తున్నాడో, ఏ వ్యక్తి అయితే నిన్ను కలవరపడి గురి చేస్తున్నాడో, దేవుడు అన్నాడు కదా, ఆ గలతి 5, 10 పండుగలు చదువుకున్నాం కదా, వాడు చేటు వాడి నెత్తి మీదకే. అంతే, ధైర్యంగా బిడ్డ, ఏం కాదు. 100 అనుకుంటారు మనుషులు మన గురించి. మన దేవుడి దగ్గర ఎలా ఉన్నామని చూడాలి బిడ్డ. మనం నన్ను గురించి చాలా మంది చాలా రకాలుగా అనుకున్నారు అప్పుడు. హల్లెలూయా. నేను ఈ మందిరాన్ని కట్టేటప్పుడు ఇక్కడ మనం ఉండి ఇదంతా కట్టడం జరిగింది. అప్పుడు తండ్రి గారి ఆలోచనలో దేవుడి ప్రేరేపణలో కట్టినప్పుడు, అంటే ఎగ్జిక్యూటివ్ చేసినంత ఎవరో మనమే ఇక్కడంతా చేసిందంతా. ఆయన వారసుడిగా అనుకోవచ్చు. చంటి అంటే రాజుగారి కొడుకు అంతే. ఏంటంట, రాజుగారి కొడుకు అంతే. కానీ వెనక సర్టిఫికేట్ ఏముండదు. దేవుడు మహిమ కలుగును గాక. హల్లెలూయా. కానీ 3 జిల్లాలో ఏముండేది, రాజుగారి వారసుడు అంతే. ఎక్కడికి వెళ్ళినా ఏముండేది, వారసుడు అంతే. ఒక మినిస్టర్ దగ్గరికి వెళ్ళినా, ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కానీ ఎలా ఉండేది అంతే. ఆ రెస్పెక్ట్, ఆ గౌరవాలు ఉండి అట్లా. హల్లెలూయా.
దేవుడి మహిమ కలుగును గాక. అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నప్పుడు 2007వ సంవత్సరంలో ఈ బీజం అంత ప్రతిష్ట జరిగి అంత మీటింగ్లన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు అక్కడ ఒక అద్భుతమైన కార్యం జరిగింది మన జీవితంలో. ఏం కార్యం జరిగింది? అంతా అయిపోయిన తర్వాత ఏం చేశారంటే 2007 ఎండింగ్లో 8 స్టార్టింగ్లో మార్చి ఆ టైం లోపల నేను ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళిపోవడం జరిగింది. ఏమైంది? హైదరాబాద్ వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఆయన వారసుడిగా, ఆయన కొడుకుగా, ఆయన ఆస్తంతటిగా, అధిపతిగా, ఆయన ఇంట్లో ఉండే వ్యక్తులుగా, అన్ని చూసుకునే వ్యక్తులుగా ఉన్న మనం ఏమైపోయిందంటే హైదరాబాద్ వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. హల్లెలూయా, గట్టిగా చెప్పండి సార్. అన్ని వదిలేసుకుని ఆ టైంలో ఇది సెంటర్ పాయింట్ చేసుకుంటే సరౌండ్ మనకు 40 acres ల్యాండ్ ఉండేది. ఎంత ఉండేదమ్మా? 40 acres ల్యాండ్. అప్పుడు 40 ఎకరాలు. ఆ వాగుడు దగ్గర పట్టుకుంటే, ఆ ఎత్తిగడ్డ పట్టుకుంటే ఆ పక్క ఈ పక్క ఆ పక్క అని కాదు, 4 దిశల మందే. దేవుడి మహిమ కలుగును గాక. ఆ టైం ఇప్పుడు కాదు, ఇప్పుడు అంతా అయిపోయినాం. దేవుడి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ టైంలో నేను హైదరాబాద్ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ పరిస్థితులు కొనసాగుతున్నప్పుడు ఇక్కడ నాకేమొచ్చిందో తెలుసా? ఏమైపోయింది? మొత్తం అంతా పట్టిపోయాడు. ఏం పట్టిపోయాడు? చెప్పాలి. అది పట్టిపోతావా? బ్యాంకులో పట్టుకెళ్తావా? చెప్పాలి. ఆస్తి అని పట్టుకెళ్ళగలమా? ఈ 40 ఎకరాలు 1 ఎకరాలు లాక్కెళ్ళిపోయిన అక్కడ హైదరాబాద్ పట్టుకెళ్ళినా 1 ఎకరం తీసుకెళ్ళి కొండాపూర్లో పెట్టుకుంటే అయిపోయినా అసలు. హల్లెలూయా, దేవుడి మహిమ కలుగును గాక. 40 ఎకరాల పొలాన్ని పట్టుకెళ్ళామా? బ్యాంకులో డిపాజిట్లు పట్టుకెళ్ళామా? చెప్పాలి. కానీ పట్టుకెళ్ళగలుగుతావా? ఏం లేదు. కానీ ఏంటి? మనిషిని ఏదో రకంగా ఎందుకు వెళ్ళాడు అన్న కారణం తెలియని పరిస్థితిలో, సమాధానం చెప్పుకోలేని పరిస్థితిలో మనుషులకి దగ్గర వచ్చిన మాట ఏంటంటే ఏం చేశారు? మనల్ని బదనం. ఇప్పుడు మనకి కలవరం అవుతుందా లేదా? అంటారా లేదా? మన మనుషులు అంటారు కదా, కలవరం వస్తుంది కదా. హల్లెలూయా. ఆ యొక్క పరిస్థితుల్లో కూడా దేవుడు నాకు తోడుగా ఉండి నన్ను ఈ రోజు ఇక్కడ ఘనంగా నిలబెట్టాడు. హల్లెలూయా. ఎవరి ద్వారా, ఏ పరిస్థితుల ద్వారా ఆ మాటలు వచ్చి ఆ పరిస్థితులు వచ్చినాయో వాళ్ళ ద్వారానే దేవుడు పిలిపించి, ఇది అంటారు చూడండి, బంగారు పల్లెల్లో పెడతారు కదా. ఏమంటారు? బంగారు పల్లెల్లో పెట్టించినట్టుగా అంటారు కదా. అలాగే దేవుడు మనకు అలా అప్పగించి, బిడ్డ నీకు నేను నీకు అప్పగిస్తున్నా, ఈ బాధ్యత నీకు ఇస్తున్నా, నువ్వు నడిపించాను, మనకు అప్పగించాడు. దేవుడు మహిమ కలుగును గాక. కలవరపాటు మనలో కలిగినప్పుడు కలవరపాటుకు కారణమైన పరిస్థితి మన హృదయంలో పెట్టుకుంటే కనుక మనం ఏది చేతగాని వాళ్ళ లెక్క అయిపోతాం. ఎప్పుడు కలవరపాటు గురి కాకండి, ఏదైనా ఏ పరిస్థితి. దేవుడు మహిమ కలుగును గాక. అర్థం చేసుకోండి బిడ్డ. కనుక ఆ గొలియాతు అనబడిన వాడు తన యొక్క ఆకారాన్ని బట్టి, తన యొక్క మాటను బట్టి ఈ ఇశ్రాయేలులో కలవరపాటు గురి చేసినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఏమైపోయారంటే చేతగాని వారుగా. దేవుడి మహిమ కలుగును గాక. మొదటి పేతురు రాసిన పత్రిక 3:14 చూడండి, అక్కడ మాట ఉంటుంది. అక్కడ మొదటి పేతురు రాసిన పత్రిక 3:14 మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే. వారి బెదిరింపునకు భయపడకుడి, కలవరపడకుడి. ఎవడో ఏదో అన్నాడని చెప్పి, ఎవడో ఏదో మాట్లాడాలని చెప్పేసి నువ్వు ఆ బెదిరింపులకి నువ్వు ఏమాత్రం భయపడ్డావా ఏమైపోతుంది తెలుసా? భయపడ్డావా? ఏప్రిల్ రాసిన పత్రికలో మాట్లాడడం చూడండి, 12:15 చూడండి. 12:15 12:15 మీలో ఎవరైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అని చేదైన వేరు ఏదైనా మొలచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులై పోవుదేమో అని. చూసారా? కలవరపాటు మనిషికి అపవిత్రత కలగజేస్తుంది. చేదైన వేరు నీలో మొలిస్తే కనుక ఆ చేదైన వేరు మొలవడానికి కారణమైన కలవరపాటును చోటిస్తే కనుక ఇచ్చిన చోటును బట్టి, మొలిచిన చేదైన వేరుని బట్టి నీ జీవితంలో నీకేం కలుగుతుందంటే అపవిత్రత. హల్లెలూయా, దేవుడి మహిమ కలుగును గాక. ఎవరో ఏదో అన్నారని చెప్పేసి ఆ యొక్క మాటను పట్టుకుని నువ్వు కలవరపాటు గురై భయపడితే కనుక ఆ చేదైన వేరు, కలవరపాటు దేవుడు దేంతో పోల్చాడు ఇక్కడ? చేదైన వేరుతో సమానంగా పోల్చిన బిడ్డ. కలవరపాటు చేదైన వేరు. చేదైన వేరు నీలో నాటుకుందనుకో నీ ఫలాలు ఎలా ఉంటాయి చెప్పాలి. చేదైన వేరు ఉందనుకో ఫలాలు మంచిగా వస్తాయా చెడ్డగా వస్తాయా?
అంటే కలవరపాటు నువ్వు చోటిస్తే కనుక నువ్వు ఎలా ఫలిస్తావు అంటే పనికిరాని ఫలాలుగా ఫలించే వ్యక్తిగా మారిపోతావు. ఈ కలవరపాటు చాలా డేంజర్ బిడ్డ. నిన్ను కలవరపరిచేవాడి గురించి నువ్వేం బెంగెట్టుకోకు, వాడి సంగతి దేవుడు చూసుకోబోతున్నాడు, అది తొందరలోనే వస్తుంది. కానీ నువ్వు మాత్రం కలవరపడి బిడ్డ. కలవరపాటు నువ్వు గురికి అవుతే ఏమవుతుందంటే సాతాను గాడికి నువ్వు జయాన్ని ఇచ్చిన వ్యక్తిగా మారిపోతావు. హల్లెలూయా. అర్థమవుతాయమ్మా? గట్టిగా చెప్పండి. ఇంకొకసారి గట్టిగా చెప్పండి. బాగా అర్థమవుతుంది చెప్పండి. అర్థం చేసుకోండి. ఈ భయము కలవరపాటు గురి చేస్తుంది. ఈ కలవరపాటు చోటిస్తే కనుక చేదైన వేరే వ్యక్తిలో మొలవడం ప్రారంభిస్తుంది. ఎప్పుడైతే చేదైన వేరు మొలవడం ప్రారంభిస్తుందో ఆ వ్యక్తి జీవితం ఏమైపోతుందంటే పనికి రాకుండా. దావీదును చూసి సౌలు కలవరపడ్డాడు బిడ్డ. దావీదును చూసి సౌలు ఏమైపోయాడు? కలవరపడ్డాడు. ఎందుకంటే గొలియాతును చూసి ఆయన భయపడ్డాడు, ఈయన మాత్రం భయపడలేదు. హల్లెలూయా. దావీదును చూసి కలవరపడి ఆ కలవరపాటులో ఏం చేయడంటే చెయ్యకూడని కార్యాలు చేసేసాడు. దావీదు చూసి కలవరపడ్డాడు. ఎవరు 10 మంది వచ్చారు, అయ్యగారికి బహువందనాలు, సంఘ పెద్దకి మామూలు వందనాలు అన్నాడు. హల్లెలూయా. సంఘ పెద్ద అనుకున్నాడు అంటే నేను అయ్యగారికి సమానం కదా, ఇది ఎక్కడ వచ్చింది అట్లా అంటున్నాడు. ఇక మాటతోనే ప్రాబ్లం వచ్చింది. అక్కడ ఎక్కడ స్టార్ట్ అయింది కలవర? సౌలులో మాటతోనే. రాజుగా అభిషేకించబడ్డాడు, ప్రవక్త ద్వారా అభిషేకించబడ్డాడు, దేవుడి చేత రాజుగా ఎందుకు చేయబడ్డాడు? ఎవరో నలుగురు దావీదుకి 1000 కొలది, దావీదుకి 10,000 కొలది అన్నప్పుడు ఈ మనిషి అంత ఆత్రపడే అవసరం ఉందా? ఆత్రం తొందర. హల్లెలూయా. దేవుడి మహిమ కలుగును గాక కదా. సౌలుకి 1000 కొలది అన్నాడంట. 1000 కొలది మంచిదే కదా, 1000 కొలది చిన్న మాట అన్నా. ఇదే నచ్చలేదు దానికి. అక్కడ పక్కోడి మాత్రం 10,000 కొలది అంటే మొదలైంది ఇక్కడ కలవరం. ఏమన్నాడంట? ఏమవుతుంది అనుకున్నాడంట. అదొక మాట చూడండి. అక్కడ ఎక్కడది సమయాలు రాసిన పత్రిక ఉంటుంది చూడండి ఒకసారి చూద్దాం. అది అక్కడ ఏమైంది తెలుసు? అక్కడ ఎందుకు మాట గుర్తు చేస్తానంటే అక్కడ చూడండి, అక్కడే వచ్చేది ఆలోచన ఆయనకి. 18వ అధ్యాయం మొదటి సమయంలో 8వ వచనం చూడండి బిడ్డ. ఏ మాటలు పై కూడా చదివి అతడు బహుకోపము తెచ్చుకొని వారు దావీదునకు 10,000 కొలది అనియు నాకు 1000 కొలది అనియు స్తుతులు పాడిరే. రాజ్యం తప్ప మరి ఏమి అతడు తీసుకొనడు అనుకొనెను. కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపాడు. చూసారా? అది రాజ్యానికి సంబంధం ఏముందా? వాళ్ళు గణపరచడానికి రాజ్యానికి సంబంధం ఉందా? ఈ కలవరపాటు ఎక్కడ తీసుకెళ్ళిపోయింది? సింహాసనం దాకా వెళ్ళిపోయింది. ఎక్కడ దాకా వెళ్ళిపోయింది? సింహాసనం దాకా వెళ్ళిపోయింది. ఆ సింహాసనానికి పాటకు సంబంధం ఉందా? ఇప్పుడు ఎవరు అవకాశం ఇచ్చారు సింహాసనం దాకా వెళ్ళడానికి? వాడే చేతులారా పోయిన శుక్రవారం మాట చెప్పాను. భస్మాసుడు అస్తమని ఒకటి ఉంటుంది. భస్మాసుడు అని ఉంటుంది పురాణాలు. ఒక వ్యక్తి భస్మాసుడని ఒక వ్యక్తి ఉంటాడు. వాడికి మరణం లేదు. వాడికి ఏం లేదు? ఎవరి వల్ల? ఏ వ్యక్తి వల్ల మరణం లేదు. చనిపోవడం. దేవుడు వస్తే చనిపోడంట. అక్కడ జరిగిన సంగతి చెబుతాం, మన సంగతిగా. మన దేవుడి గురించి ఎవరు నిలబడగలుగుతాడు కానీ అర్థమైంది కదా. వాళ్ళు అక్కడ వారు రాసుకున్న ఆ యొక్క ప్రధాన బట్టి గుర్తు చేస్తుంది మీకు. ఏ మనిషి ద్వారా చనిపోడు, ఏ దేవుడి ద్వారా కూడా చనిపోడు. ఎందుకంటే వరం పొందుకున్నాడు. ఏ వరం పొందుకున్నాడు? ఎవరి ద్వారా మరణించడానికి పొందుకున్నాడు. ఎలా మరణిస్తాడు? ఎప్పుడు నిర్ణయం ఇస్తుంది. స్టోరీ ఉన్నారా? ఇది చిన్నప్పటి నుంచి అక్కడి నుంచి వచ్చాం కదా, మనం ఆ ప్రాంతం నుంచి వచ్చాం కదా, ఆ జరువుల నుంచి వచ్చాం కదా, ఆ విశ్వాసం వచ్చాం కదా. ఎలా చచ్చిపోతాడు అంటాడు? చెప్పాలి. ఎలా చచ్చిపోతాడు? వాడు చెయ్యి వాడు పెట్టుకుంటే చచ్చిపోతాడు. హల్లెలూయా. ఇక మనిషికి మరణం తథ్యం కనుక, మనిషికి మరణం తథ్యం కనుక ఎవరి ద్వారా సరిపోకుండా వరం పొందుకున్నాడు. కానీ ఏమన్నాడంటే నా చెయ్యి నేను పెట్టుకుంటే సరిపోవాలని పొందుకున్నాడు. అప్పుడున్న ఆ పరిస్థితులు అన్నాడు. సరే అని ఇచ్చేయడండి, ఆయన వరం ఇచ్చేయడానికి. హల్లెలూయా. సాధారణంగా ఇప్పుడు మన చెయ్యి మనం ఎత్తి పెట్టుకుంటే నాశమైనప్పుడు మనం తెలిసి పెట్టుకుంటావా? పెట్టుకోం కదా. అంత జాగ్రత్త, ముందు జాగ్రత్త తీసుకున్నమాట. హల్లెలూయా. ఓ సందర్భం వచ్చిందంట, ఒక ఆమె వచ్చిందంట, మంచిగా నాట్యం ఆడుతుందంట. ఏం చేస్తున్నామే?
మంచిగా నాట్యం, మంచి కళాకారుడు వచ్చిందంట. ఆమె ఎలా వచ్చిందన్నది పక్క పెడుతుంది, అన్నీ అవసరం లేదు మనకి. ఒక కళాకారుడు వచ్చిందంట, నాట్యం చేస్తుందంట. నాట్యం చేస్తా నాట్యాన్ని ముగ్ధులైపోయాడంట. ఏమైపోయాడు? మైమర్చిపోయాడంట. నాట్యం చేస్తాడు, మైమర్చిపోయాడంట. ఆ యొక్క స్టెప్లు మైమర్చిపోయాడంట. అలాగే ఇంట్లో ప్రాక్టీస్ చేయడం మొదలెట్టాడంట. ఆమె చూసి అలా నాట్యం చేస్తాడంట. నీకంటే నేను తక్కువేం కాదులే, నాకు వచ్చు అని చెప్పేసి చూపించుకుంటారు అన్నమాట. అలా చూపించుకుంటే ఆ నాట్యం చేస్తా ఉంటే ఆ మాట తిరిగి ఆమె చేయని పెట్టుకున్నా ఈడు మాట తిరిగి చేయడంట. హల్లెలూయా. ఈ సౌలు అలాంటి పడే చూసారా? సౌలు నాశనం అవడానికి కారణం ఎవడన్నా ఉన్నాడా? చెప్పాలి. ఈ సౌలునైతే నాశనం కావడానికి ఎవడన్నా ఉన్నాడా? ఎవడలేడు. వాడు నాశనం అయిపోయాడు. హల్లెలూయా. అలా మీరు ఉండకూడదు. నీ విశ్వాసాన్ని నువ్వే నాశనం చేసుకోకూడదు బిడ్డ. ఎవడన్నా నీ విశ్వాసాన్ని నాశనం చేయాలని ప్రయత్నం చేసినప్పుడు దేవుడు దిగొచ్చి నీకు పక్షంగా కార్యం చేస్తాడు. కానీ నీకు నువ్వుగా తెప్పి పెట్టుకుని పని చేస్తాడని ఎవడ చేస్తాడు? హల్లెలూయా. ఎంతైనా బిడ్డ, నువ్వు ఒకరికి కలవరపాటు గురి చేసే వ్యక్తిగా నువ్వు ఉండకూడదు. ఎవరన్నా నిన్ను కలవరపాటు గురి చేసినట్లయితే ఆ కలవరపాటు హృదయంలో చోటు ఇవ్వకూడదు. దేవుడు చూసుకుంటాడు. ఉన్నాడు దేవుడు. మన దేవుడు ఎలాంటి దేవుడు? సజీవుడు, జీవము కలిగిన దేవుడు, రోషము కలిగిన దేవుడు, సృష్టి అంతటి కలగజేసిన దేవుడు, ఆది అంతమై ఉన్న దేవుడు, మొదటివాడు కడపటివాడు, మాట చేత సర్వమును సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు ఆయన తప్ప భూమి మీద దేవుడు అనబడిన వాడు లేడు. ఇలాంటి విశ్వాసం ఉంటేనే బతకగలుగుతాం. హల్లెలూయా. ఒక కమిట్మెంట్ ఉండాలి. కానీ మన సండేలో మన సిఎస్ఎస్ సంఘాలు ఉంటాయి, మన అందరూ సహోదరులు చాలా కమిట్మెంట్ అది. ఏంటంటే ఆదివారం అయితే మటన్ ఖచ్చితంగా ఉండాల్సిందే. ఏముండాలి? ఖచ్చితంగా నేను చూస్తాం మనల్ని. ఆదివారం అయితే మొత్తం పళ్ళని సోనేస్తా ఉంటాయి. అలా కమిట్మెంట్ అది. ఒకటి తినరాలి ఆదివారం. ఆ కమిట్మెంట్, నేను కమిట్మెంట్ గురించి మటన్ గురించి మాట్లాడట్లేదు. హల్లెలూయా. కమిట్మెంట్. అలా మరి మన కమిట్మెంట్ ఎలా ఉండాలి? విశ్వాసంలో మన భక్తి ఎలా ఉండాలి? మన విశ్వాసం ఎలా ఉండాలి? మన పరిస్థితి, మన ప్రవర్తన ఎలా ఉండాలి? హల్లెలూయా. ఒక తినే తిండికే మనం సమర్పించుకుంటాం కదా, కమిట్మెంట్ ఉంటాం కదా. మరి పవిత్రత కలగజేసి, పరిశుద్ధతను కలగజేసి, పరలోకానికి నడిపించే ఆ యొక్క భక్తిలో, ఆ యొక్క విశ్వాసంలో ఎంత కమిట్మెంట్ ఉండాలి? ఏదెక్కువ? తినే ఆహారాన్ని బట్టి ఏ నరుడు బ్రతకలేడు. దేవుడి యొక్క మాటలను బట్టి, ఆ మాటల దగ్గర ప్రవర్తించే ప్రవర్తన బట్టి మనిషి బ్రతకగలుగుతాడు. ఎంతమంది బ్రతకాలని ఉంది? నాకైతే బాగా ఉంది బిడ్డ. బ్రతకాలని అల్లి చెప్పండి. గట్టిగా చిక్కుపడద్దు. రెండు సార్లు నువ్వు బ్రతకాలంటే దేవుడి మాట వినాలి అంతే. నువ్వు ఆహారం తింటే, మటన్ చికెన్ తింటే నడిచేదే లేదు. అక్కడ సన్నబియ్యం దొడ్డుబియ్యం తింటే నడిచేదే లేదు. ఎలిగడ్డ కారం తిన్నా, అది తిన్నా, ఇది తిన్నా నడిచేదే లేదు. ఏది తిన్నా, ఏది ఉన్నా, ఎంత ఉన్నా అయిపోయి ఒక సమయం రాగానే వెళ్ళిపోవాల్సిందే. హల్లెలూయా. పెట్టుకోండి. ఈ సంగతి ఎదుర్కొంటే మనం ఆ సంగతులను బట్టి అతిశయించకుండా, బలహీనపడకుండా అసలు సంగతి ఒరిజినల్ పరలోక రాజ్యం గురించి మనం జాగ్రత్తగా జీవించేవారుగా. హల్లెలూయా. కలవరపాటు నీకు అపవిత్రత కలగజేస్తుంది బిడ్డ. కలవరపాటు నీకు సేదైన వేరు నీలో ఒలిపిస్తుంది. కనుక జాగ్రత్తగా ఉండాలి. ఈ సౌలులో దావీదు గొలియాతును చంపిన దాన్ని బట్టి కలవరపాటు గురయ్యి, అక్కడ జనులు మాట్లాడిన యొక్క మాటలను బట్టి ఆ కలవరపాటు ఇంకా అధికంగా కలవరపాటు గురయ్యి ఏమైపోయాడంట? దావీదు మీద విషపు చూపు ఏం చేయడంట? గట్టిగా విషపు చూపు నిలిపాడంట. ఎవడో ఏదో అన్నాడని చెప్పి దావీదు విషపు చూపు చూపించొచ్చా? బయటికి వెళ్ళి మాట్లాడిపెట్టారు. బయటికి వెళ్ళి మాట్లాడతాం. ఏం కదా మాట్లాడు బయటికి. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. గట్టిగా చెప్పండి సార్. గట్టిగా చెప్పండి సార్. ఇప్పుడు సౌలు వేల కొలది, దావీదు 10,000 కొలదని ఎవరు ప్రజలు ఏదో ఆలోచనలు వాళ్ళు చేసిన కార్యాలు బట్టి అన్నారు. అవన్నీ పట్టుకుని గొలియాతును చంపి రాజ్యానికి స్థిరత్వం కలుగజేసిన దావీదు మీద సౌలు విసుగు చూపించొచ్చా? చూపకూడదు కదా. రాజ్యానికి స్థిరత్వం కలగజేశాడు. అందరూ భయపడి దీన్ని ముందుకెళ్ళి అక్కడ గొలియాతును చంపాడు. ఈయన పక్కన యుద్ధం చేసి కార్యాలు జరిగిస్తున్నాడు. అలాంటి వ్యక్తి మీద ప్రేమ చూపించాలి తప్పితే, గౌరవం ఇవ్వాలి తప్పితే విషపు చూపించొచ్చా?
అలాంటి పరిస్థితులు ఉన్నాయి. హల్లెలూయా. ఆ ప్రేమను చూపించకుండా ఆ విసుగు చూపు చూపించి తన జీవితాన్ని తానే నాశనం చేసుకున్నాడు. దేవుడు మహిమ కలుగును గాక. అర్థం చేసుకుని మనం దేవుడు ప్రేమను చూపించేవారిగా ఉన్నాం. దేవుడు ప్రేమను చూపించేవారిగా ఉన్నాం. హల్లెలూయా. అక్కడ లోకాసు వార్త 24:30 చూడండి. లోకాసు వార్త 24:30 చూడండి. అప్పుడు ఆయన, మీరెందుకు కలవరపడుతున్నారు? మీ హృదయములలో సందేహములు పుట్టనేలా. ఆమేన్. సరిపోద్దమ్మా. ఈ కలవరపాటు నీకేం కలగజేస్తుందంటే సందేహాన్ని. సందేహం అంటే అర్థం ఏంటి? అనుమానం, అపనమ్మకం. ఈ కలవరపాటు ఏం చేస్తాడు? నువ్వు నడవలసిన రీతిలో నడవకుండా ఆపేస్తా, బ్రేక్ వేసేస్తుంది. సందేహం అట అడిగేయాలా వేయకూడదా? హల్లెలూయా. ఎంతమంది బిడ్డ, కలవరపాటు నీ జీవితంలో నీ విశ్వాసానికి బ్రేక్ లాంటిది. దాన్ని చోటు ఇవ్వద్దు. దేవుడు ఏమన్నాడంటే విశ్వాస జీవితంలో, భక్తి జీవితంలో మనం ముందుకు కొనసాగేవారుగానే, పరిగెత్తేవారుగానే, నడిచేవారుగానే ఉండాలి. ఆగిపోకూడదు. మనం పాట పాడతాం కదా, ఆగిపోను ఆ పాట. సాగిపోయే పాటసారి యోచించుమా కసారి సాగిపోయే పాటసారి యోచించుమా కసారి. ఒక్కసారి ఆలోచన చేయి బిడ్డ. పరవాసులు మనము. ఏ ప్రేమ ఈ భూమి మీద ఏ మనిషికి శాశ్వతం కాదు. మన జీవితాలు నీడ వంటివి, మన జీవితాలు ఊపిరి వంటివి. స్వల్పముతో కూడిన ఈ జీవితంలో సృష్టికర్త అయిన యేసుక్రీస్తు ప్రభువును విశ్వసించి జీవించినట్లయితే నిత్యత్వమునకు వారసురాలుగా దేవుడిని ఏర్పాటు చేయబోతున్నాడు బిడ్డ. కనుక మనుషుల యొక్క మాటలలో ఆ యొక్క కలవరానికి హృదయంలో చోటు ఇవ్వకుండా హృదయంలో విశ్వాసములో బలవంతురాలుగా బలమైన బిడ్డగా కొనసాగాలని చెబుతున్నాడు.
కలవరపాటు గురికాకు బిడ్డ. వెనకడుగు వెయ్యకు. కలవరపాటుకు గురి అయితే కనుక నీ హృదయంలోంచి క్రీస్తు యొక్క మాటలను దూరం అయిపోతాయి. ఆయన ఉద్దేశాలను గుర్తించలేకుండా పోతావు. ఆయన చిత్తాన్ని నువ్వు ఎరగకుండా పోతావు. దేవుడి ఉద్దేశాన్ని నువ్వు కలిగి ఉండాలి బిడ్డ. నువ్వు ఎలా ఉండాలంటే స్తంభంగా ఉండాలి. ఎలా ఉండాలి? స్తంభంగా ఉండాలి. అంత స్థిరంగా నిలకడగానే ఉండాలి విశ్వాసం. పనికి మాలిన వారు చెప్పిన మాటలు హృదయంలో చోటించుకోకండి. పనికి మాలిన వారు చెప్తున్న మాటలు మీరు చూవి అస్సలు అప్పగించకండి. ఫోన్ కట్ చేసేయడానికి. అనవసరమైన మాటలు, వ్యర్థమైన మాటలు, ఉపయోగపడని మాటలు, ఒకరి గురించి చెడ్డగా చెబుతున్న మాటలు, ఒకరిని ఇబ్బంది పెట్టే మాటలు, ఒకరి గురించి నిందించే మాటలు ఏ మనిషి అయినా నీకు చెప్తే కనుక వాడు పనికి మాలిన వాడ ఫోన్ పెట్టామని చెప్పండి అంతే. దేవుడు మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక నీ వల్ల నీ ద్వారా ఎవరు కలవరపాటు గురి కాకూడదు. పెట్టు. కలవరపాటు నీ వల్ల ఎవరికైనా అయిందా నీ స్వనాశం నువ్వే తెచ్చుకుంటున్నా బిడ్డ. నీ జీవితం నువ్వే చేతులు నాశనం చేసుకుంటున్నావు. హల్లెలూయా. దేవుడి మహిమ కలుగును గాక. కనుక కలవరపాటుకు చోటిస్తే కనుక సందేహాలు పుడతాయి. నీకు సందేహాలు పుడతాయి. అప్పుడు దాకా అయి మంచోడే, కానీ ఎవడో ఏదో చెప్పాడని చెప్పేసి మళ్ళీ నీలో మొక్క మొలుస్తుంది. దేవుడి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. కలవరపాటు మనిషిని ఏం చేస్తుందంటే అనవసరమైన సందేహాలు కలగజేసి మనిషికి భేదాలనే కలగజేస్తారు బిడ్డ. కలవకుండా చేస్తారు, సమాధాన పడకుండా చేస్తారు, ఒక్కడిగా ఉండకుండా చేస్తారు. మీకు నువ్వు దేవుడి ఏర్పాటులో ఉన్న వ్యక్తివి. దేవుడి ఏర్పాటులో ఉన్న ఆ ఏర్పాటు బట్టి సహవాసంలోకి వచ్చిన వ్యక్తి, ఆ విశ్వాసంలో కొనసాగుతున్న వ్యక్తివి. కనుక ఆ భక్తి గురించే కానీ, ఆ విశ్వాసం గురించే కానీ, ఆ దేవుడి గురించే కానీ, ఆ వాక్యం గురించే కానీ, ఆ మాట గురించే కానీ, ఆ నియమం గురించే కానీ, ఆ కట్టడి గురించే కానీ, ఆజ్ఞ గురించే కానీ ఎప్పటికీ నువ్వు సందేహాలు నీళ్ళు ఏమాత్రం ఉండనే ఉండకూడదు. హల్లెలూయా. దేవుడి మహిమ కలుగును గాక. మొదటి సమయం 14:20 చూడండి. మొదటి సమయం 14:20. చదువుబెట్టు. నిన్న జనులందరూ కూడుకొని యుద్ధమునకు చొరబడి వారు రాగా ఫిలిష్తీయులు కలవరపడి ఒకరినొకరు హతము చేసుకొనుచుండిరి. హల్లెలూయా. ఈ కలవరపాటు ఏం చేస్తుందంట? ఈ కలవరపాటు ఆ మనిషిని తనకు తానుగానే నాశనం చేసుకునే విధంగా చేస్తాడంట. హల్లెలూయా. గట్టిగా చెప్పడం అర్థమైంది మాట. కలవరపాటు ఏమవుతుందంటే నిన్ను నీవు నాశనం చేసుకునే విధంగా ఈ కలవరపాటు నీళ్ళు పనిచేస్తాను. దేవుడి మహిమ కలుగును గాక. అర్థమైందా? కనుక కలవరపాటు నీ ఉదయంలో చోటిపోతుంది. ఇస్తే ఏమవుతుంది? నీకు సందేహాలు పుడతాయి, వాక్యాన్ని నిన్ను దూరం చేస్తుంది, నీ జీవితాన్ని నువ్వే చేతులను నాశనం చేసుకునే విధంగా పనిచేస్తావు. ఎవడన్నా అనుకుంటాడో మన జీవితం నాశనం కావాలని? అనుకోదు కదా బిడ్డ. అర్థం చేసుకోండి. కలవరపాటుకు చోటు ఇవ్వద్దు. నువ్వు భయానికి భీతికి చోటు ఇవ్వద్దు. దేవుడి మహిమ కలుగును గాక. మత్తయి సువార్త 24:6 చెప్తున్న ఆ పరిస్థితులన్నీ మన జీవితంలో ఎదురవుతాయి. ఆ పరిస్థితులను ఎదురైనప్పుడు మనం భయపడవద్దు. 6 మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి. హల్లెలూయా. కొన్ని పరిస్థితులు ఎదురవుతాయి, మనం చూడబోతున్నాం, వినబోతున్నాం. ఆ చూసిన దాన్ని బట్టి, విన్నదాన్ని బట్టి నీ హృదయంలో కలవరానికి చోటు. హల్లెలూయా. నీ హృదయంలో కలవరానికి ఏమాత్రం చోటు ఇవ్వద్దు. దేవుడు చెప్పాడు నోవాహుకి నాశనం రాబోతుందని చెప్పాడు. నాశనం రాబోతుంది కానీ ఆగదని చెప్పాడు. రాబోతుంది కానీ నాశనం తప్పించుకోవాలంటే నీ విశ్వాసపు వాడు నువ్వు కట్టుకోమన్నాడు. ఈరోజు దేవుడు అది చెబుతున్నాడు. నీకు నాశనం రాబోతుంది, జరుగుతాయి కానీ వాటిని బట్టి నువ్వు కలవరం గురి కావద్దు. కానీ నీ విశ్వాసపు వాడ నువ్వు కట్టుకోవడం మొదలు పెట్టాలి. హల్లెలూయా. నీ విశ్వాసాన్ని కట్టుకోవాలి బిడ్డ. నీ భక్తిని నువ్వు మంచిగా కట్టుకోవాలి. ఇల్లు కట్టుకోవడానికి శ్రద్ధగా పెడతాం కదా. ఇల్లు కట్టుకోవడం ఇంపార్టెంటా, భక్తిని కట్టుకోవడం ఇంపార్టెంటా? చెప్పండి, ఏదో చెప్పండి. ఇల్లు కట్టుకోవడానికి సన్నిధి రాకుండా చాలా మంది ఉంటారు. ఇల్లు కట్టుకోవడం మాత్రం ఆదివారం చర్చికి రారు. ఏమనంటే ఇల్లు కట్టుకున్నానన్నా క్యూరింగ్ చేయాలన్నా మనిషి రాలేదని అంటాడు. మరి ఏ ఇల్లు గొప్పదంటే మాత్రం మందిరాలు అడిగితే మాత్రం సంఘమే మంచి అంటే దేవుడి భక్తి అంటాడు.
అటు చెప్పడం మాత్రం. కానీ పరిస్థితులు ఏం చేస్తే వాళ్ళనే దూరం చేసేస్తాయి. హల్లెలూయా, దేవుడి మహిమ కలుగును గాక. మీకు అర్థమైంది అది మాట? అర్థమైందా? విశ్వాసపు గృహాన్ని నువ్వు కట్టుకోవాలి. ఏ గృహం కట్టాలి? విశ్వాసపు గృహాన్ని కట్టుకోవాలి. ఎలా కట్టాలి గృహాన్ని? మామూలు ఇల్లు ఎలా కడతాం మనం? మామూలుగా ఇల్లు ఎలా కడతాం? పైపైన కడతావా? నువ్వు పునాది తీస్తావా లేదా? తీస్తావా లేదా? పునాది తీసి కడతావు. ఏది కొంతకాలం మా అయితే ఇప్పుడు ఇల్లు కట్టుకున్న తర్వాత ఇల్లు కట్టినాడు మా అంటే 20 సంవత్సరం ఉంటాడు అంతే ఇంట్లో ఎవడన్నా, అంతే కదా. ఓ 30-40 సంవత్సరం ఇల్లు కడతాడు, కట్టిన తర్వాత 20 సంవత్సరం ఉంటాడు, తర్వాత జీవితం అయిపోతుంది అంతే. 20 ఉంటాడో అంతకు ఉంటాడో తెలియదు. దేవుడు మహిమ కలుగును గాక. హల్లెలూయా. కానీ దేవుడు అంటున్నాడు విశ్వాసపు గృహాన్ని కట్టుకోవాలి. ఏ సంబంధమైన గృహాన్ని చాలా జాగ్రత్తలు తీసుకుని కడతావు కదా, మరి విశ్వాస గృహాన్ని గురించి ఎంత జాగ్రత్తలు తీసుకోవాలి? ఏ గృహాలు కావాలి మీకు చెప్పాలి? ఏ గృహాలు కావాలి చెప్పాలి? ఏ సంబంధమైన గృహాలు కావాలా? పరలోక సంబంధ గృహాలు కావాలా? నిజంగా దేవుడు మనం దీవించును గాక. హల్లెలూయా. మత్తయి యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఉంటుంది చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనం. 14 వచనం. మీ హృదయమును కలవరపడనీయొద్దు. దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నాను. దేవుని విశ్వాసం ఉంచండి. నా యందును విశ్వాసం ఉంచుడి. విశ్వాసం ఉంచండి. వాక్యమందు దేవుడు చెప్పిన మాటలు విశ్వాసం జీవించండి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. ఆమేన్. హల్లెలూయా. ఏమున్నాయంట? ఎక్కడున్నాయండి ఈ నివాసాలు? ఎక్కడున్నాయి చెప్పాలి? మనం ఎక్కడి నుంచి వచ్చాం? అక్కడ మన కొరకు ఆల్రెడీ గృహం కట్టి పెట్టాడు. మన కొరకు మనం ఉంటాను. మన తండ్రి ఇక్కడ తల్లిదండ్రులు ఏ విధంగా గృహాలు కడతారో మన అందరం తండ్రి మన కొరకు ఎక్కడ గృహాలు కట్టాడు? ఎక్కడ కట్టాడు గృహాలు? అక్కడ గృహాలు కట్టాడంట. ఇప్పుడు ఆ గృహంలోకి మనం పిలుస్తాడు, ఆహ్వానం, గృహప్రవేశం. నీ కొరకు గృహం కట్టాను బిడ్డ, నువ్వు అక్కడ రావాలి, ఆ గృహం సిద్ధపాటు చేయడానికి నేను వెళ్తున్నాను, నువ్వు వచ్చి దాంట్లో నివాసం చేయాలని చెప్పి వెళ్ళాడు అక్కడ. హల్లెలూయా. ఎంతమంది గృహంలోకి వెళ్ళాలనుకున్నారు? నేనైతే వెళ్ళాలని బాగా ఆశిస్తున్నాను. వెళ్ళాలని గట్టిగా చెప్పండి. దేవుడి మహిమ కలుగును గాక. అది నాశనము లయము కాని గృహము. హల్లెలూయా. ఆ గృహములో నివసించాలని ఆశ కలిగి నువ్వు జీవించాలి తప్పితే ఇక్కడ ఏదో కట్టేసుకుని ఇక్కడ నివసించి ఉండిపోదు అనుకోకూడదు. దేవుడు మనం దీవించును గాక. పరలోకంలో సిద్ధపరిచిన ఆ గృహాలు మన అనుభవంలోకి వచ్చును గాక. ఎలా చదువుతారండి? గట్టిగా ఆమేన్. దేవుడి మహిమ కలుగును గాక. ఇక్కడ ఎన్ని డూప్లెక్స్లు కట్టుకున్నా, ఎంత సుందరంగా కట్టుకున్నా, చూసి మురిసిపోయి 3 నెలలు వచ్చి తప్పితే ఏముంది పెట్టే. హల్లెలూయా. పరలోకంలో పరిశుద్ధత కలిగిన ఆ గృహంలో నువ్వు నేను నివసించాలని దేవుడి ఏర్పాటు, మన తండ్రి ఏర్పాటు. మరి ఆ గృహంలో పునాది కలిగిన ఆ గృహంలో మనం వెళ్ళాలి. అది ఆ గృహం ఎలాంటి గృహం అంటే పునాదులు కలిగిన గృహం. పట్టణమే పునాదులు ఉన్నప్పుడు గృహం పునాదులు ఉంటుందా? దేవుడి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక నీ విశ్వాస గృహాన్ని కట్టుకునే విధంగా ఉండాలి. పునాది మీద కట్టుకున్న గృహం వలె ఉండాలి. దానికి రాయి పునాది ఉండాలి. యెషయా గ్రంథంలో ఉంటుంది 28:16 చూడండి. ఓపెన్ చేసుకుందాం. 28:16. ప్రభువైన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేయువాడు నేనే. ఆమేన్. వేసినవాడు నేనే. అది పరిశోధించబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాది అయిన రాయి ఉన్నది. విశ్వసించువాడు కలవరపడడు. హల్లెలూయా. అంత స్థిరమైన పునాది మన కొరకు వేశాడు దేవుడు. ఈ విషయాన్ని విన్న నువ్వు ఈ జీవితంలో కలవరపడనే. హల్లెలూయా. అర్థం చేసుకుని బిడ్డ, రోగాలు వస్తాయి పోతాయి బిడ్డ. రోగాల గురించి ఏం భయపడకండి. రోగాల గురించి, దెయ్యాల గురించి ఏం భయపడకండి. దెయ్యం యేసు నామములో పరిగెట్టాల్సిందే. హల్లెలూయా. పరిగెట్టాల్సిందే. కొంతమంది వస్తారు మన దగ్గరికి, ఆ గేట్ దాటి లోపల అక్కడే మొక్కలు ముడిపోద్ది. నేను రాను రాని అంటది. ఏమంటది? నేను రాను రాని అంటది. రాదు. మరి ఎందుకు వస్తుంది? ఎందుకు రానంటుంది చెప్పాలి. అక్కడ ఆగిపోతుంది. రాదామే. వాళ్ళతో వచ్చినప్పుడు రామ్మ 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 అంటారు. రాదది. ఎందుకు రాదు చెప్పాలి. ఎందుకు రాదు?
ఈ గృహము దాన్ని కాదు. ఈ గృహం వెలుగుతూ ఉన్నా గృహము దాని ఇక్కడ చోటు ఉండదు కనుక అది రావడానికి ఇబ్బంది పడుతుంది. కానీ మన వాళ్ళు ఏమన్నారు ఇప్పుడు రాను 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 అంటారు. వాళ్ళు ఏమన్నట్టు దేవుడు బాగుగా దీవించును కాక ఆటోమేటిక్ వచ్చేస్తాడు, స్వభావాలు వచ్చేస్తాడు. నేను చెప్పగలను మన ప్రవర్తన బయట పడిపోతుంది, ఆగదు, ఏది ఆగదు, ఏది కూడా ఆగదు. నువ్వు ఎంత దాయాలన్నా దాయగలిగా కొంతకాలమే. అందుకే దేవుడు చెప్పాడు మరుగైనది దాయగలిగినది ఏది కూడా భూమి మీద ఖచ్చితంగా బయట ఆడాల్సిందే, బయటపడాల్సిందే. మనకు తెలియకుండా బయటపడి సిగ్గు తెచ్చుకునే బదులు మనకు మన మీద నుండి ఒప్పుకుని మనం సమాధానంగా జాలి పొందుకోవడం. హల్లెలూయా. దేవుడు మహిమ కలుగును గాక, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుడు అంటున్నాడు కలవరపడకండి. ఆ కలవరపాటుకు చోటిచ్చి మీ విశ్వాస జీవితంలో మీరు వెనకడుగు వేయకండి. కలవరపాటు మీరు చోటిస్తే సందేహాలు పడతాయి మీలో. కలవరపాటు మీరు చోటిస్తే కనుక వాక్యం నీలో లేకుండా చేస్తుంది. కలవరపాటుకి మీరు చోటిస్తే భయమును కలగజేస్తుంది. ఏ భయానికి మీరు చోటు ఇవ్వకుండా కలవరపాటుకి చోటు ఇవ్వకుండా విశ్వాసం ముందుకు మీరు కొనసాగండి. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. కనుక కలవరపాటు ఉంటే స్వనాశనం అంటే నీకు నువ్వుగానే నువ్వు నాశనం చేసుకునే వ్యక్తిగా మారి. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అర్థం చేసుకోండి బిడ్డ. కనుక చేదైన వేరు మనలో ఏది నాటకూడదు. ఈ కలవరపాటు చేదైన వేరుని నాటబడుతుంది కనుక దానికి అవకాశం ఇవ్వనే. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. మనం దేవుడి ఏర్పాటులో ప్రణాళికలో పిలువబడిన బిడ్డలము. మనం ఎవరమ్మా? దేవుడి ఏర్పాటులో ప్రణాళికలో పిలువబడిన బిడ్డలము కనుక మనము ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు. యోహాను సువార్త 16వ అధ్యాయంలో మాట చూసుకుని ముగించేసుకున్నాం. ఈ రోజు ఆ మాటను బట్టి ప్రార్థన చేసుకోండి. 16వ అధ్యాయం చూడండి. యోహాను సువార్తలో 23వ వచనం. ఆ దినమున మీరు దేని గూర్చి నన్ను అడగరు. మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగాను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుడు అంటున్నాడు ఈరోజు యేసు ప్రభు నామములో మీరు అడిగితే ఈరోజు నిశ్చయముగా అది మీకు అనుగ్రహించబడుతున్నాడు. నిశ్చయముగా దేవుడు అర్థం చేసుకోండి. ఏదో చూద్దాంలే చేద్దాంలే, ఏదో పరిస్థితిని బట్టి చేద్దాంలే, ఏమో సందర్భాన్ని చూద్దాంలే అయితే చేద్దాం అంటలేదు. ఏమన్నా అడిగినా నిశ్చయం అంటే అర్థం ఏంటంటే దీని ముందు ఆకాశ మహాకాశాలు భూమంతర సమస్తము గతించే పరిస్థితి వస్తుందేమో కానీ ఈ నిశ్చయం అనేది ఎప్పటికీ పోనే. దేవుడు చెబుతున్నాడు నిశ్చయంగా నీ జీవితంలో కార్యాలు చేస్తాడు, నిశ్చయంగా చేస్తాడు, చేయబోతున్నాడు దేవుడు. ప్రార్థన చేద్దాం, మోకరించండి, ప్రార్థన చేసుకుందాం, మోకరించండి. మోకరించగలిగిన మోకరించండి అమ్మా. ఒకవేళ శరీరం సహకరించబోతే తల నుంచి కనిపిస్తుంది. ఒకవేళ శరీరం కొంతమందికి మోకాళ్ళు ఆర్థరైటిస్, శరీర తత్వం కొంతమంది బలహీనతలు వస్తాయి, ఎముకలు బెండవు, కొన్ని బలహీనతలు ఉంటాయి. బలహీనతలు ఉంటే కనుక తల నుంచి కలుపుకోండి. ఒకవేళ దేవుడికి ఆరోగ్యం ఇచ్చాడు అంటే కనుక మోకరించడం చాలా మంచిది నీకు. దేవుడు అంటున్నాడు నా నామములో ఈ దినమందులు ఏది అడిగినా నేను చేస్తాను, ఇది నిశ్చయం అంటున్నాడు దేవుడు. కనుక దేవుని యొక్క మాటలు మరొక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ హృదయంలో కలవరపాటికి చోటివ్వకు. నీ హృదయాన్ని వెరవనివ్వకుండా, భయపడకుండా నీ హృదయంలో నువ్వు విశ్వాసంలో స్థిరమైన మనస్సు కలిగి జీవించమంటున్నాడు దేవుడు. ఎవరో ఏదో అన్నారని చెప్పి పనికి మాలిన వారు, జ్ఞానము లేని వారు, ఆలోచన లేని వారు, భయము భక్తి లేని వారు, ఇతరులను ప్రేమించలేని వారు, ఇతరులని మేలు కోరని వారు, ఇతరుల గురించి చెడ్డగా మాట్లాడతారు మాటలు. ఆ మాటలను బట్టి నీ హృదయంలో కలవరపాటుకి చోటివ్వద్దు. ఎవడైతే నిన్ను కలవరపాటు గురి చేస్తున్నాడో, ఎవడైతే నిన్ను భయపెడుతున్నాడో, ఎవడైతే నిన్ను వెనకడికి వేసే విధంగా చేస్తున్నాడో దేవుడు అంటున్నాడు వాడి మీద శిక్ష రాబోతుంది. వాడిగా వాడే ఛేదించుకుంటాడు, వాడు మరణం ఎత్తి మీదకి వస్తుంటాడు దేవుడు. కనుక నువ్వు భయపడకు బిడ్డ, నువ్వు భయపడద్దు, ధైర్యంగా ఉండు. ఏ చేదైన వేరు నీలో మరవకూడదు. నీ ద్వారా నిన్ను బట్టి ఎవరు కలవరపాటు గురి కాకూడదు, ఎవరిని బాధ పెట్టే వ్యక్తిగాను ఉండకూడదు, ఎవరికి బాధ కలిగించే వ్యక్తిగాను ఉండకూడదు.
ఒకరిని నిందించే వ్యక్తిగా నువ్వు ఉండకూడదు. ఎవడో మాటలు విని ఆ మాటలను బట్టి ఒక వ్యక్తిని తప్పుగా చూసే మనసు నీలో ఉండకూడదు. పనికి మారిన వారు, పని లేని వారు ఎన్నెన్నో వగరబోతు మాటలు మాట్లాడతారు. అలాంటి మాటలకి మీ హృదయంలో చోటు ఇవ్వకూడదు. మీరు ఆ మాటలు వినకూడదు. అలాంటి వ్యక్తులతో సహవాసం చేయకూడదు. నువ్వు భక్తిహీనులకి నాశనం కలగబోతుంది. వారితో ఉంటే, వారి మాటలు వింటే నీకు నాశనం రాబోతుంది బిడ్డ. అనవసరమైన మాటలను చెవియక్కకూడదు. ఒక వ్యక్తి గురించి ఒక వ్యక్తి నీతో చెడ్డగా మాట్లాడుతున్నప్పుడు వెంటనే ఫోన్ కట్ చేయి. నీ ఫోన్ డిక్షనరీ నుంచి ఆ వ్యక్తి డిలీట్ చేసి పడాయి. ఎవరి గురించి చెడ్డగా మాట్లాడద్దు. మనం నీకు ఎవడు అధికారం ఇచ్చాడు నీకు ఒక వ్యక్తి గురించి చెడ్డగా మాట్లాడటానికి? ఒక వ్యక్తిని తక్కువగా చేసే మనసు నీకు ఎవడిచ్చాడు? దేవుడి స్వభావం కాదది, పరిశుద్ధుడి స్వభావం కాదది. నీ వలన, నిన్ను బట్టి, నీ మాటలు బట్టి ఒక వ్యక్తి అన్నది బాధపడకూడదు. నిన్ను బట్టి, నీ వలన, నీ మాటలు బట్టి, నీ ప్రవర్తన బట్టి ఒక వ్యక్తి యొక్క హృదయం ఎప్పటికీ కలవరపాటు గురి కాకూడదు. సమాధానానికి కారకుడిగా, కర్తగా యేసు ప్రభువును కలిగిన వాక్యం కలిగి విశ్వాసం కొనసాగుతున్న నీవు, నిన్ను బట్టి ఒక వ్యక్తికి సమాధానం కలగాలని చెప్తే బాధ కలిగే వ్యక్తిగా ఉండకూడదు బిడ్డ. అపవిత్రత చోటు ఇవ్వకూడదు. నువ్వు అపవిత్రత కలగ చేసుకోకూడదు బిడ్డ. అనవసరమైన మాటలకు చెవియొగ్గి, అనవసరమైన మాటలకి హృదయంలో చోటిచ్చి నీ జీవితాన్ని నాశనం చేసుకోకు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక నీ కొరకే ప్రాణం పెట్టాడు బిడ్డ. ఆమేన్. దేవుడు నిన్ను ఇప్పటికీ ప్రేమిస్తున్నాడు. దేవుడు ఇప్పటికీ నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు కావాలనుకుంటున్నాడు, నిన్ను కావాలనుకుంటున్నాడు. నీ కొరకే స్వరక్తం ఇచ్చి సంపాదించిన ఆయన, నీ కొరకే రక్తం కార్చిన ఆయన, నీ కొరకే దెబ్బలు తిన్న ఆయన నిన్ను కావాలనుకుంటున్నాడు బిడ్డ. ఒక స్థిర నివాసము, ఒక పునాది కలిగిన నివాసములో నివసించాలని దేవుడు కోరుకుంటున్నాడు. పునాదులు కలిగిన గృహములో నువ్వు నివసించాలి. నీ విశ్వాస గృహాన్ని సరిగ్గా కట్టుకో బిడ్డ. నీ భక్తిని కట్టుకో. పరిశుద్ధత కలిగి ఉండాలి. నువ్వు అనుమానం నీలో ఉండకూడదు. అల్ప విశ్వాసం నీలో ఉండకూడదు. సందేహం నీలో ఉండకూడదు. దేవుడు వాక్యం నీలోంచి దూరం అయ్యాం. ఆ కలవరపాటి నీ హృదయంలో చోటు ఉండకూడదు. నువ్వు ఎంతో విలువైన వ్యక్తివి. ఎంతో విలువైన వ్యక్తివి నువ్వు. ఆయన స్వరక్తమిచ్చి నిన్ను నన్ను కొన్నాడు. ఆయన స్వరక్తమిచ్చి ఆ రక్తాన్ని వెలగా ధరగా చెల్లించి నిన్ను నన్ను కొన్నాడు. ఆయన ఈ దినమందు నిన్ను ఆ ప్రణాళికల సన్నిధికి నడిపించుకున్నాడు బిడ్డ. దేవుడు ప్రణాళికలో సజీవులుగా నువ్వు ఉన్నావు. దేవుడు అంటున్నాడు ఈరోజు నిన్ను కలవరపాటు గురి చేసే వారికి శిక్షించబోతున్నా అంటున్నాడు దేవుడు. ఎవరి గురించి అయినా ఎవరినైనా కలవర పెట్టే విధంగా ప్రవర్తిస్తే నీకు శిక్ష రాబోతుంది అంటున్నాడు దేవుడు. ఒకవేళ ఎవరైనా కానీ ఎవరినైనా కలవర పెట్టే పరిస్థితులు ఉంటే కానీ క్షమించమని అడుగుతాం ఈరోజు మనం. ఒకవేళ కలవరపడుతున్నాయేమో ఈ దినమందు దేవుడు చెప్పిన మాటలు బట్టి కలవరపడి తొలగించుకోబిడ్డా. దేవునికి సహాయం చేయబోతున్నాడు. నీ అండా, నీ కొండ, నీ ఆశ్రయం, దుర్గం, నీ శృంగము, ఒక బలమైన దేవుడికి దేవుడు తోడుగా ఉండబోతున్నాడు. పునాది కలిగిన ఆ యొక్క సీయోనులో, ఆ యొక్క నివాసములో నిన్ను నివసింప చేయబోతున్నాడు దేవుడు. విశ్వసించిన వాడు కలవరపడడు. నువ్వు దేవుడిని విశ్వసిస్తే, నువ్వు దేవుడిని నమ్ముకుంటే, నువ్వు దేవుడిని ఆధారం చేసుకుంటే, నువ్వు దేవుడిని అనుసరిస్తే, నువ్వు విశ్వసిస్తే కనుక నువ్వు కలవరపడవు. ధైర్యంగా ఉండి బిడ్డ. దేవునికి సహాయం చేయబోతున్నాడు. ప్రభువానికి మహిమ కలుగును గాక. ఇక్కడ చేరి ఉన్న బిడ్డలు